వాడికి శిక్ష పడుతుంది. దుర్గమ్మ ప్రాణం ఎందుకు తీశాడో కూడా బయటపడుతుంది. నీకు చెప్పాం కదా, నువ్వు వెళ్ళి రుద్రాణి గారికి చెప్పు. మళ్ళీ మేం ధర్మపీఠం దగ్గరికి ఎందుకు? నేరం నా మీద ఉంది కాబట్టి నేను చెప్పే మాటకి విలువుండదు. ఇది మీరు చెప్తే సాక్ష్యం అవుతుంది, శిక్ష పడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. సరేనమ్మా, అలాగే వచ్చి చెప్తాం. కానీ ఏం భయం లేదు పిన్ని, మీకేం జరగదు. కానీ రుద్రాణి గారు నిజం వైపే ఉంటారు. ఈ నిజం ఆవిడికి తెలిస్తే చాలు. ఆ జయసింహ సంగతి ఆవిడ చూసుకుంటారు. మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అలాగే జానకి, రేపు ఉదయం ధర్మపీఠం దగ్గరకు వచ్చి చెప్తాము. చాలా థ్యాంక్స్ పిన్ని, ఎంత పెద్ద సాయం చేస్తున్నారు. ఈ జన్మలో మీ సాయాన్ని నేను మర్చిపోలేను. జానకి, అయితే ఇక వాడి కథ ముగిసినట్టే కదా? అవునరా, అన్ని విషయాలు రేపు ధర్మపీఠం దగ్గరే తెలుస్తాయి. పద, వస్తాం పిన్ని. పాపం జానకి ఎంత బాధపడుతుందో చూడు. మనం వెళ్ళి నిజం చెప్పాలి. ఓహో, సాక్ష్యం చెప్తారా? చెప్తా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇప్పుడే వచ్చాను సార్. సారీ, కొంచెం లేట్ అయింది. పర్వాలేదు సార్. అయినా నేనే మీ ఇంటికి వచ్చేవాడిని కదా, ఇక్కడెందుకు వెయిట్ చేయమని చెప్పారు? నేను ఎంక్వైరీ చేస్తున్న సంగతి ఎవరికీ తెలియకూడదు. గోడలకు కూడా చెవులుంటాయి, అందుకే మిమ్మల్ని ఇక్కడ ఉండమన్నాను. సార్, నేను అడిగిన తీసుకొచ్చారా? ఒక్క నిమిషం. ఇదిగోండి, జానకి జయసింహాల ఆధార్ కార్డు జెరాక్స్లు ఇందులో ఉన్నాయి. చాలు సార్. ఈ ఇద్దరి మీద డౌట్ కాబట్టి డెఫినెట్గా వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఆ ఫోన్ మీద ఉన్నాయో లేదో నేను 2 డేస్లో చెప్తాను. ఖచ్చితంగా ఇది పెద్ద ఎవిడెన్సే అవుతుంది. అండ్ దిస్ ఈజ్ వెరీ కాన్ఫిడెన్షియల్. బయటికి ఎవరికీ తెలియకూడదు. చివరి నిమిషం వరకు ఈ మ్యాటర్ బయటికి రాకూడదు. సార్, హత్య చేసిన వాడు తప్పించుకోవడానికి ఎన్నో కారణాలు వెతుకుతాడు. కానీ చట్టం వాడికన్నా తెలివైంది, సాక్ష్యం అన్నిటికన్నా బలమైంది. ఫోన్ మీద వేలిముద్రలు దొరకాలి. దుర్గమ్మ చనిపోయిన రోజు చివరి కాల్ డేటా, వేలిముద్రలు అన్నీ కలిపితే హంతకుడెవరో క్లియర్గా తెలిసిపోతుంది. మీరిక భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఆడపిల్ల మీద అన్యాయంగా నింద వేశారు. అది తప్పు అని నిరూపించాలంటే మీరు తీసుకొచ్చే ఆధారమే నాకు ముఖ్యం. నిజాన్ని నిరూపించడానికి మీరు పడుతున్న శ్రమ చూస్తుంటే రియల్లీ అప్రిషియేట్ యూ సార్. మీరు గెలుస్తారు. ఆ అమ్మాయి నిర్దోషిగా బయటపడుతుంది.